ఇప్పుడే చూసిన నా మూవీ అయితే దద్దరెళ్ళిపోయిందన్న. నిజంగా రామన్న కంబ్యాక్ అని చెప్పేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిండు. అయ్యా అన్ని సినిమాల్లాగా ఈ సినిమా ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఇట్లాంటి కంబ్యాక్ ఇస్తానని చెప్పేసి నేను అసలు అనుకోలే అన్న. కంబ్యాక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి వేరే హీరోలో కూడా గుర్తు చేసేటట్టు ఇచ్చిండు. నిజంగా ఒక రామ్ అభిమానిగా ఇన్ని రోజులు అసలుకి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డా. ఎందుకనంటే హిట్లు రాకపోవడం, అసలుకి హిట్ అనే పదానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా అన్నట్టు మారిపోయినాం మేము రామ ఫ్యాన్స్. కానీ ఈ సినిమా తర్వాత నిజంగా చెప్తున్నా అన్న, కాలర్ లేదు కానీ నిజంగా షర్ట్ వేసుకుంటే మాత్రం కాలర్ ఎగిరేసాడుకుండే ఎలక్షన్ టైంలో. అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాం, కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసినాక కంపల్సరీ చెప్తున్నా వన్ అండ్ ఓన్లీ రామ్ అని చెప్పేసి అన్నట్టుందన్న. రామ్ ఇచ్చాడు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో రామాయణం గురించి కొంచెం ఇస్తాడు ఎలివేషన్, అదైతే చాలా బాగుంటది. ఇంటర్వెల్ థియేటర్ లో సీన్ ఉంటది, అదైతే చాలా బాగుంటది. చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చాడు అనుకోవచ్చు. రియాలిటీ అయితే బాగానే ఉంది, ఫ్యాన్స్ మాత్రం బాగా నచ్చింది. ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా బయట హీరో కోసం కొట్టుకుంటారు కదా, ఆ విధంగా అయితే చూసుకుంటే బాగానే ఉంటది. మరి కొంచెం ఓపిక ఉండాలి సినిమా చూడడానికి. సినిమా ఓపిక అంటే ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది అన్న. కొంచెం మందికి ఏంటంటే లైట్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళకి నచ్చదు సినిమా. ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. చాలా ఓవరాల్ బాగుంది మూవీ, ఇన్స్పైరింగ్ ఉంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ ఫ్యాన్ అండ్ స్టార్. అంటే ఇట్లాంటి ఫ్యాన్ బేస్ మూవీస్ చాలానే వచ్చాయి కదా లాస్ట్ టైం లో. మనం చూసుకుంటే పూజ దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అంతలా తీసుకెళ్ళినట్టుగా సినిమా? దీంట్లో ఏముందంటే యాక్చువల్లీ ఎలా ముందుకెళ్ళాలి, వీ షుడ్ నాట్ గివ్ అప్, అవన్నీ చెప్తారు. సో దాట్స్ గుడ్. డబ్బుల్ రిలేటెడ్ లైక్ ఇసుక అమ్మడం, దాట్ వాజ్ అ వెరీ గుడ్ మూమెంట్. 4/5. హీరోయిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్. అంటే ఇది కంటెంట్ కదా, ఫ్యాన్ బేస్ మీద చాలా బాగుంటుంది. ఏంటి మేడం? ఫ్యాన్ బేస్ మీద అయితే చాలా బాగుంటది, ఫ్యాన్స్ కి బాగా నచ్చుద్ది. అంటే హీరో కోసం ఫ్యాన్ ఎలా ఇదవుతాడు అనేది, బయట హీరో కోసం గొడ్లు చింపేసుకుని బాగా ఇదవుతారు కదా, అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. లేదు చూసాను, చాలా బాగుంది. అభిమాని వల్ల హీరో ఉన్నాడు అని చూపించడం, హీరో తెలియకపోయినా అభిమానం చూపించడం. మన పరిచయం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను నా ఫేవరెట్ హీరోని చూస్తే ఆయన చూస్తే మాటలు రావు నాకు. అలా నిలబడి ఆయన చూస్తూ ఉండిపోతా, అదో లోకం అన్నమాట ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక అభిమాని బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందో, అభిమానుల మీద బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందో అలా చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఓవర్గా లేదు సినిమా, ఏది కూడా ఏ సీన్ కూడా ఓవర్ అనిపించదు. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. అలాగే అభిమానులు అందరూ చూసే గారి కెరీర్ లో మరొక ఇది రామ్ పోతినేని గారి కెరీర్ లో ఒక మైల్ రాయిగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నా. అంత స్టార్డమ్ మూవీ, అంత స్టార్డమ్ పెట్టుకొని కూడా ఇంత చిన్న సినిమాని ఒప్పుకున్నాడంటే ఇది ఒక తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని తనకు తెలుసు, అందుకే ఎంచుకున్నాడు.